హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము బార్బీ డాల్కి ట్రెడిషనల్ డ్రెస్ ఏ విధంగా వేయాలో, శారీ డ్రాపింగ్ ఏ విధంగా వేయాలో చూపిస్తానండి. మీరు కూడా చూసేయండి. ముందుగా నా ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. పెళ్ళిళ్ళ ఫంక్షన్లో పసుపు దంచడం ఒక ఘట్టం ఉంటుంది కదండి. ఆ ఘట్టాన్ని ఈ బొమ్మల రూపంలో ఏ విధంగా ఎగ్జిబిట్ చేయాలో చూపిస్తానండి. మీరు కూడా చూసేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ రూపంలో ఏ విధంగా ఉన్నాయి ఈ డాల్స్ అనేది కామెంట్ రూపంలో తెలపండి. ముందుగా ఒక బార్బీ డాల్ తీసుకున్నానండి. ఆ బార్బీ డాల్కి హెడ్ని అనేది రిమూవ్ చేసేస్తున్నాను. రిమూవ్ చేసేసి తర్వాత డ్రెస్ను కూడా రిమూవ్ చేయాలి. ఎందుకంటే ట్రెడిషనల్ డ్రెస్ వేస్తున్నాం కాబట్టి మనము ఆ డ్రెస్ని అనేది కట్ చేసేసి రిమూవ్ చేస్తున్నానండి. ఆ విధంగా రిమూవ్ చేసేసి హ్యాండ్స్ కోసం 2 పీసులు తీసుకున్నాను. తర్వాత ఒక పొడవాటి పీస్ వచ్చి బ్లౌజ్ కోసం తీసుకున్నానండి. ముందుగా గ్లూ పెట్టేసుకొని ఒక హ్యాండ్స్కి అనేది స్టిక్ చేసేసుకుంటున్నాను. ఆ విధంగా వీడియోలో చూపించిన విధంగా గ్లూ పెట్టేసుకోవాలండి. గ్లూ పెట్టేసుకొని హ్యాండ్ కోసం తీసుకున్న పీస్ని స్టిక్ చేసేసుకుంటున్నాను. ముందుగా వెనక సైడ్ది స్టిక్ చేసుకుంటే ఆ తర్వాత ముందు సైడ్ది అనేది తర్వాత స్టిక్ చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది మనకి. అదేవిధంగా సెకండ్ హ్యాండ్ కూడా మనము స్టిక్ చేసుకోవాలి. చూసారా, ఆ విధంగా స్టిక్ చేసుకున్నాను. అదేవిధంగా రెండో హ్యాండ్ కూడా స్టిక్ చేసేసుకున్నాను. తర్వాత బ్లౌజ్ కోసం పైన స్టిక్ చేసుకొని తర్వాత కిందది నీట్గా స్టిక్ చేసేసుకుంటాము. చూసారా, బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. తర్వాత శారీ కోసం 1.5 మీటరు తీసుకున్నాను. దానికి కింద అంచు అనేది స్టిక్ చేసేసుకున్నాను. ముందుగా ఒక లేయర్ పెట్టేసుకొని మనం శారీ ఏ విధంగా కట్టుకుంటామో అదే విధంగా శారీ అనేది కట్టుకుంటాము. ముందుగా కుర్చీలు పోసుకుంటున్నాను. ఆ విధంగా నీట్గా కుర్చీలు పెద్ద పెద్ద కుర్చీలు పోసుకుంటాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో తెలపండి నచ్చిందా లేదా అనేది. ఒక డాల్ చేయడానికి చాలా టైం తీసుకుంటుందండి. మీరు కూడా నేర్చుకుంటారనే ఉద్దేశంతోనే నేను ఈ డాల్స్ అనేది చూపిస్తున్నాను. ఏదైనా ఫంక్షన్లప్పుడు, హౌస్ వార్మింగ్ అప్పుడు కానీ లేదంటే శ్రీమంతం అప్పుడు కానీ ఈ డాల్స్ పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ట్రెండింగ్ ఉంది కాబట్టి ఈ డాల్స్ అనేది మీరు కూడా వేలు పెట్టి కొనుక్కోకుండా రెడీ చేసుకుంటారనే ఉద్దేశంతో కష్టపడి వీడియో తీస్తున్నాను. ఆ విధంగా కుర్చీలు పోసుకొని 2 సేఫ్టీ పిన్స్ అనేటివి పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని కదలకోకుండా సూది దారం తీసుకొని పైన కుట్టేసుకుంటాము. ఆ తర్వాత పళ్ళు కోసం ప్లీట్స్ పోసేసుకొని 3 చోట్ల సూది దారంతో కుట్టేసుకుంటాము. ఆ విధంగా ఒక్కసారి కుడితే సరిపోతుంది. ఆ విధంగా కుట్టేసుకొని వెనక సైడు మనము ముడి వేసేసుకొని ఎక్స్ట్రా ఉండే దారాన్ని కట్ చేసేసుకుంటాము. లాస్ట్ ఒకసారి కుట్టేసుకొని మధ్యలో ఒకసారి తర్వాత షోల్డర్ దగ్గర ఆ విధంగా కుట్టేసుకుంటాము. తర్వాత వడ్డానం కోసం ఒక దారం కట్టేసుకొని తర్వాత దానిపైన లేస్ కానీ స్టోన్ లేస్ కానీ ఏదో ఒకటి అతికిచ్చేసుకుంటాము. తర్వాత నగల కోసం సింగిల్ స్టోన్ లేస్ తీసేసుకొని ఆ విధంగా నగలు అనేది అలంకరించుకుంటాము. తర్వాత గాజులు కూడా అదే విధంగా అలంకరించుకుంటాము. తర్వాత హెడ్ తీసుకొని ఆ హెడ్కి అనేది హెయిర్స్ అన్నీ రిమూవ్ చేసేస్తాము. ఆ విధంగా పీకేస్తే వచ్చేస్తాయి. లేదు అంటే కత్తిరితో కట్ చేసేసుకొని
తర్వాత పీకేసినా కానీ ఈజీగా ఊడొచ్చేస్తాయి. ఆ విధంగా మొత్తం రిమూవ్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనము బ్లాక్ హెయిర్స్ పెడతాం కాబట్టి ఉల్లన్ దారం తీసుకొని ఆ విధంగా కొలత తీసేసుకొని పొడవు జడ కోసం వేసుకుంటున్నాం కాబట్టి అదే ఒక పారం మీద వేసుకొని 45 నుంచి 40 లోపల 40 నుంచి 45 లోపల ఎన్ని వరుసలైనా తీసుకోవచ్చు. ఆ విధంగా తీసుకొని మధ్యలో అనేది కట్టేసుకుంటాము. ఆ విధంగా 2 సార్లు ముడి వేసేసుకుంటాము. ముడి వేసేసుకొని ఎక్స్ట్రా ఉండేది కట్ చేసేసుకొని తర్వాత హెడ్కి గ్లూ పెట్టేసుకొని స్టిక్ చేసుకోవడమేండి. ఆ విధంగా స్టిక్ చేసేసుకోండేది బాగా గట్టిగా ప్రెస్ చేసినామంటే మొత్తం హెడ్ అంతటికి స్ప్రెడ్ అయిపోతుంది ఆ దారం అనేది. ఆ విధంగా కొంచెంసేపు ప్రెస్ చేసినామంటే బాగా స్టిక్ అయిపోతుంది. ఆ విధంగా స్టిక్ చేసుకున్న తర్వాత జడ అనేది అల్లుకుంటాం. జడలు వేసుకొని ఎక్స్ట్రా ఉండేది కట్ చేసేసుకుంటాము. మనకి ఎంత జడ అయితే అవసరమో అంత జడ మాత్రమే పెట్టుకొని మిగతాది ఎక్స్ట్రా ఉండేదంతా కట్ చేసేసుకుంటాం. చూసారా ఎంతో అందమైన జడ రెడీ అయిపోయింది. ఆ జడకు వచ్చి మనకి ఇష్టం వచ్చింది అలంకారం చేసుకోవచ్చు. ఫ్లవర్స్ లాగా ఉండడం కోసం ఆ విధంగా లేస్ అనేది తీసుకున్నాను. డెకరేషన్ లేస్ అది. తర్వాత 4 చోట్ల ఆ స్టోన్స్ అనేది స్టిక్ చేసేసుకుంటున్నాను. చూసారా ఎంతో అందమైన జడ రెడీ అయిపోయింది కదా. ఆ విధంగా పాపిటి బిళ్ళ పెట్టుకొని కమ్మలు పెట్టేసుకొని తర్వాత బ్రౌన్ ఐస్ ఇచ్చింటారు. బ్రౌన్ కానీ లేదంటే బ్లూ ఐస్ కానీ వాటిని మనము బ్లాక్ చేసేసుకోవాలి. చూసారా ఆ విధంగా నేను పసుపు దంచడం ఫంక్షన్ అనేది రెడీ చేసేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. మీరిచ్చే ఫీడ్బ్యాక్ నాకెంతో మోటివేషన్గా ఉంటుందండి. ఇంకా మంచి వీడియోస్ తీయాలా అనే ఆలోచన అనేది వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్ రూపంలో అనేది తెలపండి. ఇంకా నేను వెనకల బ్యాక్ డ్రాప్ అనేది రెడీ చేయలేదండి. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.